ఇప్పుడు సర్వనామాల గురించి తెలుసుకుందాం. सर्वनाम किसे कहते हैं, कितने प्रकार के हैं? सर्वनाम అంటే ఏమిటి, అది ఎన్ని రకాలు? संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले शब्दों को सर्वनाम कहते हैं. నామవాచకానికి బదులుగా వాడబడేటటువంటి శబ్దాన్ని సర్వనామం అంటారు. సర్వనామ్ 6 प्रकार के हैं. ముఖ్యంగా సర్వనామము 6 రకాలు. 1 పురుషవాచక సర్వనాం, 2 నిశ్చయవాచక సర్వనాం, 3 అనిశ్చయవాచక సర్వనాం, 4 సంబంధవాచక సర్వనాం, 5 ప్రశ్నవాచక సర్వనాం, 6 నిజవాచక సర్వనాం. पुरुषवाचक सर्वनाम. पुरुषवाचक सर्वनाम 3 प्रकार के होते हैं. ఈ పురుషవాచక సర్వనామం 3 రకాలుగా విభజింపబడినది. మొట్టమొదటిది ఉత్తమ పురుష. बोलने वाले अपने लिए जिन शब्दों को प्रयोग करते हैं उनको उत्तम पुरुष कहते हैं. చెప్పేవాళ్ళు తనకై తాను గురించి చెప్పేటటువంటి దానికి సంబంధించినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉత్తమ పురుష సర్వనామాలు అంటారు. అవి జైసే మై ఏకవచన్, హమ్ బహువచన్. మై నేను, హమ్ మేము మనము. 2 మధ్యమ పురుష. बोलने वालों के सामने रहने वालों को प्रयोग करते हैं. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి తెలియజేయడానికి ఏ శబ్దాలను అయితే వాడతామో వాటిని మధ్యమ పురుష అంటారు. జైసే తు ఏకవచన్, తుమ్ బహువచన్, ఆప్ ఆదర్ సూచక్. తు అంటే నీవు, తుమ్ అంటే మీరు, ఆప్ అంటే తమరు. अन्य पुरुष. हमारे समक्ष न रहने वालों के लिए प्रयोग करने वाले शब्दों को अन्य पुरुष कहते हैं. మన సమక్షములో లేనటువంటి, ఎదురుగా లేనటువంటి వాటి వ్యక్తులు కానీ మనుషులు కానీ లేకపోతే వస్తువుల గురించి తెలియజేసేటటువంటి శబ్దాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అన్య పురుష అంటారు. జైసే యహ్ వహ్. యహ్ అంటే ఇది, ఇతడు, ఈమె, ఈ. వహ్ అంటే అది, అతడు, ఆమె, ఆ ఏకవచనం. ఏ వే. ఏ అంటే ఇవి, వీరు, ఈ. వే అవి, వారు, ఆ ఇది బహువచనం. ఉత్తమ పురుష అంటే మనం మాట్లాడుతున్నాం, మన గురించి మనం చెప్పుకునేది. ఆ రెండింటిలోకి మై, హమ్ వస్తాయి. మధ్యం పురుష అంటే మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఉపయోగించేటటువంటి శబ్దాలు. అవి 3 తూ, తుమ్, ఆప్. అన్య పురుష అంటే మన ఎదురుగా లేనటువంటి, మన సమక్షంలో లేనటువంటి, ఎక్కడో ఉన్నటువంటి వాటి గురించి తెలుసుకునేటటువంటి వాటిని తెలియజేసేటువంటి వాటిని అన్య పురుష అంటారు. యహ వహ ఏ వే. యహ వహ ఏకవచనం, ఏ వే బహువచనం. 2 నిశ్చయవాచక सर्वनाम. जिस सर्वनाम से निश्चित वस्तु का बोध होता है उसे निश्चयवाचक सर्वनाम कहते हैं. ఏ శబ్దాల ద్వారా నిశ్చయించబడినటువంటి వస్తువుల గురించి తెలియజేస్తుందో దాన్ని నిశ్చయవాచక సర్వనామం అంటారు. ఇవి పురుషవాచక సర్వనామంలో ఉన్నటువంటి అన్య పురుషులో ఉన్నటువంటి యహ్ వహ్ ఏవే విడదీయబడి సర్వనామాలుగా విభజించడం వలన నిశ్చయవాచక సర్వనామం క్రిందకి ఈ 4 వస్తాయి. యహ్ వహ్ ఏకవచనం, ఏ వే బహువచనం. అంటే నిశ్చయవాచక సర్వనామం ఉత్తమ పురుష, మధ్యమ పురుష, అన్య పురుషులో ఉన్నటువంటి అన్య పురుష సంబంధించిన సర్వనామాలు ఈ కోవకు చెందినవి అన్నమాట. అనిశ్చయవాచక सर्वनाम. जिस सर्वनाम से నిశ్చిత వస్తు కా బోధ నా హో. ఏ సర్వనామము చేత నిశ్చయించబడినటువంటి వస్తువుని గురించి తెలియచేయదో దాన్ని అనిశ్చయవాచక సర్వనామం అంటారు. అవి 2. జైసే కోయి, కుచ్. కోయి అనేటటువంటిది మనుష్యోం కే లియే ప్రయోగ్ కియా జాతా హై. మనుషులు, పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే
మానవులు మాత్రమే కోయి ఎవరైనా, కుచ్ కొంత దీని అర్థం. ఇది కోయి ఎవరైనా ఎవరైతే, ఇది మనుషులు మాత్రమే ఉపయోగిస్తాం. కుచ్ అనేది పదార్థం కేలియే, వస్తువులు కానీ పదార్థం. కుచ్ కొంత, కొన్ని కొంత అనడం, కొంత అనేది ఎక్కువగా ఉపయోగిస్తాం. అంటే ఈ సర్వనామాల్లో నిశ్చయవాచక సర్వనామకి అన్యపురుషులో ఉన్నటువంటి సర్వనామాలు యెహోవా ఏవే దీనికి విభజించారు. అనిశ్చయవాచక సర్వనామంలో వచ్చరికి కోయి కుచ్. కోయి అనేది కేవలం మనుషులు మాత్రమే ఉపయోగిస్తారు. కుచ్ అనేటటువంటిది మాత్రం పదార్థాలకు ఉపయోగిస్తారు. 4. संबंध सूचक सर्वनाम। वे सर्वनाम जो वाक्यों को जोड़ने के लिए एक दूसरे के बाद आते हैं। వాక్యం को जोड़ना माने రెండు వాక్యాలను కలపడానికి. ఏ సర్వనామం అయితే రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగపడతాయో వాటిని సంబంధ సూచక సర్వనామం అంటారు. అవి జైసే జో వహ్, ఒక వాక్యాన్ని ముందు జో వస్తుంది, రెండో వాక్యాన్ని ముందు వహ్ వస్తుంది. జో వహా రహతా హై వహ మేరా భాయి హై. ఎవరైతే అక్కడ నివసిస్తున్నాడో అతను నా సోదరుడు. ఈ రెండిటికి అక్కడ నివసిస్తున్నాడనే ఒక వాక్యం, నా సోదరుడు అనే వాక్యం. జో వహ్, జో వహా రహతా హై వహ మేరా భాయి హై. అక్కడ ఎవరైతే ఉంటున్నారో, జో అంటే ఎవరైతే, ఎవరైతే, ఏదైతే అని అర్థాలు ఉన్నాయి. అది వహ్. ఒక్కొక్కప్పుడు సో కూడా వస్తుంది. మేరా భాయి హై. प्रश्नवाचक सर्वनाम, जो सर्वनाम प्रश्न पूछने के लिए प्रयोग में आते हैं उन्हें प्रश्नवाचक सर्वनाम कहते हैं. అంటే వే జైసే కౌన్ క్యా. ఈ కౌన్ అనేటటువంటిది ఎక్కువగా ప్రాణివాచకాలకు ఉపయోగపడదు. అంటే సర్వనామాల్లో ఉత్తమ పురుష మధ్యమ పురుష మాత్రం వాడతారు. క్యా అనేటటువంటిది ఎక్కువగా క్రియాపదం లేకపోతే, క్రియాపదం లేకుండా వాక్యాలు నిర్మించినప్పుడు థర్డ్ పర్సన్ అంటే అన్య పురుషుకు మాత్రమే క్యా అనేది ఉపయోగించడం జరుగుతుంది. కౌన్ అంటే ఎవరు, ఏకవచనం అదే, బహువచనం అదే. క్యా అంటే ఏమిటి. కాబట్టి ఈ ఏమిటి అనేది క్రియాపదంతో ఉంటే దేనికైనా ఉపయోగించవచ్చు. క్రియాపదం లేకోకుండా వాక్య నిర్మాణం జరిగితే ఒక అన్య పురుష సర్వనామాలు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. ఇది సంబంధ సూచక సర్వనామం రెండు వాక్యాల సంబంధాన్ని తెలియజేస్తుంది. జో వహ్, రెండు వాక్యాలు, ఒక వాక్యం ముందు జో ఉంటుంది, రెండో వాక్యం ముందు వహ్ ఉంటుంది. ప్రశ్నవాచక సర్వనామం అంటే ప్రశ్నించడానికి ఉపయోగపడేటువంటి సర్వనామం. ఈ రెండింటిని సర్వనామం, ఇంకా ఉన్నాయి ప్రశ్నవాచక శబ్దాలు ఉన్నాయి, ఇవి సర్వనామం కిందకి వస్తాయి. ఇది మనుషులకి ప్రాణివాచకాలకి ఎక్కువగా వాడతారు. ఇవి అన్య పురుషులో యహ్ వహ్ ఏవే అవి వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. అవి కూడా క్రియాపదముతో వాక్య నిర్మాణం చెయ్యనప్పుడు. క్రియాపదముతో వాక్య నిర్మాణం జరిగితే మూడు పురుషులు అన్ని సర్వనామాలకి క్యా ఉపయోగించవచ్చు. 6. निजवाचक सर्वनाम, जिस सर्वनाम से कर्ता का बोध होता है वह నిజవాచక సర్వనాం कहलाता है. అంటే కర్త అంటే చేసేవారు, పని చేసేవాళ్ళు, క్రియ యొక్క ఫలితాన్ని అనుభవించేవాళ్ళు, వాళ్ళను సూచిస్తుంది ఇది ఆప్ అనేది. జైసే ఆప్, నిజవాచక సర్వనాం ఆప్ అంటే కర్తను సూచించేటటువంటిది రాము. నామవాచకాల బదులుగా అది కాకోకుండా ఆప్ను మనం ఉపయోగిస్తాం. ఉదాహరణ చూడండి, ఆప్ జైసే సంజే కరే, తమరు ఎలా భావిస్తే అలా చెయ్యండి అంటే అలా చెయ్యగలరు అని. కరే అంటే ఇక్కడ దీని తర్వాత ప్రయోగం మీకు భవిష్యత్ కాలంలో వస్తుంది. ఆప్ తమరు ఎలా భావిస్తే అలా చేయండి, అది ఒక రకం. మై యొక్క ఆప్ హీ కరుంగా, ఆప్ హీ హీ అంటే మాత్రమే, ఆప్ నేనే, ఈ పని నేనే చేస్తాను. అలాగే గాడి మై హీ చలావుంగా, బండి నేనే నడుపుకుంటాను అంటే నన్ను నేరుగా ఎవరు వేరే కాకుండా కర్త గురించే తెలియజేసేటువంటిది ఆప్. ఇక్కడ ఆప్ జైసే సంజే కరే అంటే తమరు ఎలా భావిస్తే అలా చేయగలరు.
మై యహ కామ్ ఆప్ హీ కరుంగా అంటే నేను ఇక ఎవరు చేయొద్దు నేనే చేస్తాను అని నొక్కి వక్కాణించి చెప్పడానికి మాత్రమే ఆప్ హీ అనేది. హీ అంటే మాత్రమే, ఆప్ అంటే నేను మాత్రమే, ఆప్ అంటే తమరని ఉంది, ముందు చెప్పుకున్నాం మనం. కానీ ఇక్కడ ఆప్ హీ అంటే నిజవాచక సర్వనామంగా ఉచ్చరించబడుతుంది. తర్వాత క్లాసులో పురుషవాచక సర్వనామం కానీ ఈ సర్వనామాలు ఏవైతే ఉన్నాయో ఈ సర్వనామాలన్నిటినీ వీటికి సంబంధించినటువంటి సహాయ క్రియలతో కొన్ని నామవాచక శబ్దాలను కూడా జోడించి వాక్యాలు ఎలా నిర్మించాలి అనేటటువంటిది, క్రియాపదం లేకుండా వాక్యాలు కేవలం సర్వనామాలు వాటికి సంబంధించినటువంటి సహాయ క్రియలతో మనం వాక్యం నిర్మించడానికి ప్రయత్నం చేద్దాం. Thank you for watching this lesson. Don't forget to like and share this video, and subscribe to our channel for more educational content.